హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్పి కోడింగ్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే డూ వైల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ డూ వైల్ అనేది ఇంకో టైప్ ఆఫ్ లూప్. సో ఇది స్పెషల్ యూస్ కేస్. ఇదేంటంటే మనం ఇంతకుముందు చూసిన లూప్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ కానివ్వండి, వైల్ కానివ్వండి, మనకి లూప్లో ఉన్న కోడ్, లూప్ లోపల ఉన్న కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది ఖచ్చితంగా అన్న గ్యారంటీ మనకు లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వైల్ i<5 అని చెప్పేసి రాసి ఇక్కడ నేను బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ నేను కన్సోల్ స్టేట్మెంట్ రాశాను ప్రీవియస్ కోడ్లో. నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఐని కనుక 6 తోటి ఇనిషియలైజ్ చేశాను అనుకో, 6<5 ఫస్ట్ కేసులోనే ఫెయిల్ అవుతుంది. సో నా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, రైట్? సో అంటే నా లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్న గ్యారంటీ మనకి లేదు. ఏ లూప్లలో? ఫర్ లూప్లో అండ్ వైల్ లూప్లో. బట్ కొన్ని సినారియోస్లలో నాకు లూప్ అనేది అట్లీస్ట్ వన్స్ రన్ అవ్వాలి అన్న గ్యారంటీ మనకు కావాలి. ఒక్కసారైనా మన కోడ్ రన్ అవ్వాలి అన్న గ్యారంటీ మనకు ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లోనే మనం ఈ డూ వైల్ అనే లూప్ని యూస్ చేస్తాం. ఈ డూ వైల్ అనే లూప్ని ఎప్పుడు యూస్ చేస్తాం? మనకి లూప్ అట్లీస్ట్ వన్స్ రన్ అవ్వాలి. అట్లీస్ట్ వన్స్ మనకి లూప్ రన్ అవుతే అందుకోసమే రన్ అవ్వాలి అనిపించినప్పుడు దానికోసం మనం డూ వైల్ అనే దీన్ని అయితే యూస్ చేస్తాం, రైట్? సో ఇప్పుడు మనం దాని సింటాక్స్ని అయితే ఒకసారి చూద్దాం. సో ఈ డూ వైల్ ఎలా ఉంటుందంటే సేమ్ దీనికి కూడా ఇనిషియలైజేషన్ అనేది అవుట్ సైడే చేస్తాం. సో ఇనిషియలైజేషన్ దాని తర్వాత సింటాక్స్ ఏంటంటే డూ ఈ కీవర్డ్ ఇంపార్టెంట్. డూ, దీంట్లో మన కోడ్, దీని తర్వాత ఇంక్రిమెంట్స్, దీని తర్వాత బ్రాకెట్ క్లోజ్, దీని తర్వాత వైల్ కండిషన్. వైల్ లూప్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది. బట్ వైల్ లూప్లో ఏంటంటే మన కండిషన్ బయట ఉంటుంది, దట్స్ ఇట్. అవుట్ సైడ్ కండిషన్ స్టార్టింగ్లో రాస్తాము. బట్ ఇక్కడ డూ వైల్ ఏంటంటే ఖచ్చితంగా ఇది ఒకసారి కంప్లీట్ చేయి, దాని తర్వాత స్టేట్మెంట్ని చెక్ చేయి. ఇన్ కేస్ స్టేట్మెంట్ పాస్ అవుతే మళ్ళీ కంటిన్యూ చేయి, స్టేట్మెంట్ ఫెయిల్ అవుతే చక్కగా బయటకు వచ్చాయి. సో ఇది ఐడియా అన్నట్టు. సో ఇనిషియలైజేషన్, డూ, కోడ్, ఇంక్రిమెంట్స్, వైల్ కండిషన్, రైట్? సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఖచ్చితంగా డ్రై రన్ అనేది చేయాలి. నేను డ్రై రన్ చేయండి, లూప్స్ని వదిలిపెట్టాను, వీడియో లెంత్ ఎక్కువైనా సరే. సో ఒకసారి మనం డ్రై రన్ అనేది చేద్దాం. సేమ్ సినారియో, 5 నెంబర్స్ని ప్రింట్ చేయాలి. సో ప్రతిసారి బ్లాక్ కలర్ ఇంకే తీసుకోవడం ఎందుకు, ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి కదా. స్కూల్లో ఉన్నప్పుడు రెడ్ పెన్తో రాయాలి అన్న కోరిక ఉండదు, టీచర్స్ రాస్తారని. సో ఓకే. సో ఇప్పుడు మనం లెట్ i = 0. ఓకే. నెక్స్ట్ నా డూ console.log i అయిపోయిందా? నెక్స్ట్ నా ఇంక్రిమెంట్స్ i++. ఇప్పుడు నాకు తెలిసి అందరికీ ఇది క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. ఇదే మన కంపైలర్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? i = i+1. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసి దీనికి ఇక్కడ నేను వైల్, ఇక్కడ నేను కండిషన్ని చెక్ చేస్తాను. ఆ కండిషన్ ఏంటిది? i<3 పెట్టుకుందాం. ఓకే. సో ఇక్కడ ఏంటి, నాకు i నా కండిషన్, ఇక్కడ ఏమొస్తుంది మనకి అవుట్పుట్. సో i ఏంటి? 0. కండిషన్ చెక్ చేస్తుందా? లేదు. ఇది ఒక్కటే అది. ఐలో డూ వైల్ లూప్లో ఫస్ట్ టైం కండిషన్ చెక్ చేయదు. చెక్ చేయకుండా console.log ఐని ప్రింట్ చేస్తుంది, 0 ప్రింట్ అవుతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఐని ఇంక్రిమెంట్ చేస్తుంది, i = i+1. i 1 అవుతుంది. 1 అయిన తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, 1<3 ట్రూవా? ట్రూ. మళ్ళీ ఈ console.log i ప్రింట్ అవుతుంది, i ఏంటి? 1, రైట్? 1 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ i++, i అనేది 2 అవుతుంది. 2 అయిన తర్వాత ఇక్కడ చెక్ చేస్తుంది, i<3, 2<3. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ, అంతే కదా. సో మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ console.log i ప్రింట్ అవుతుంది, i ఏంటి? 2. నెక్స్ట్ ఇంక్రిమెంట్ 2++ ఏమవుతుంది? 3 అవుతుంది. కండిషన్ చెక్ చేయాలి, అంతే కదా. 3<3 ఫాల్స్, బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ కేసులో కండిషన్ అనేది ఉండదు, నో కండిషన్ ఎగ్జిక్యూషన్. ఇది ఒక్కటి మనకి ఇంటర్వ్యూస్లలో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ కేసులలో మనకి
కోడ్ ఎగ్జిక్యూషన్లో మనకి కండిషన్ చెక్ చేయడం అనేది ఉండదు. అది ఇంపార్టెంట్. డూ వైల్ లూప్లో ఓన్లీ ఇది ఒక్కటే యూస్ కేస్. మనకి ఇంటర్వ్యూస్లలో కానివ్వండి, వైవాలో కానివ్వండి అడిగే క్వశ్చన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. సో సింప్లీ ఏం చెప్పొచ్చు అంటే మనం వైల్ లూప్లో ఫస్ట్ కండిషన్ చెక్ చేసిన తర్వాతనే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్న గ్యారంటీ మనకు వైల్ లూప్లో లేదు. డూ వైల్లో ఇన్ డూ వైల్ అట్లీస్ట్ వన్స్ ద కోడ్ ఇన్ ద లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ దెన్ ద కండిషన్ విల్ బి చెక్డ్. సో ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ అన్నట్టు, వైల్ లూప్కి డూ వైల్ లూప్కి. సో ఒకసారి మనం VS Codeలో కూడా రన్ చేసి చూద్దాం. చేంజ్ చేద్దాం దీన్ని మనం. లెట్ i is equal to 0 కదా, లాస్ట్ వీడియో కోడే ఉంది. డూ కన్సోల్ డాట్ లాగ్ i. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, వైల్ కండిషన్ చెక్ చేయాలి i less than 3. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అనేది మనం ఒకసారి క్లియర్గా గమనిద్దాం. మళ్ళీ ఫెయిల్ అయింది. ఎందుకు, నేను కండిషన్ రాయలేదు. స్టాప్ అయింది. ఏం కండిషన్ రాయలేదు, ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది చేయలేదు నేను, i++. సో లూప్స్తో చాలా జాగ్రత్త. మళ్ళీ నేను ఇన్ఫినైట్ లూప్లోకి అయితే నా వైల్ లూప్ని పంపించేశాను. ఎందుకు చూడండి, ఈ కోడ్ లేకుంటే ఏమవుతుందో చూద్దాం. మనకి ఒక మంచి యూస్ కేస్ దొరికింది. సో i is equal to 0, i ప్రింట్ అవుతుంది, i less than 3, 0 less than 3 ట్రూ. 0 వాల్యూని i వాల్యూని మనం చేంజ్ చేయట్లేదు కాబట్టి లైఫ్ లాంగ్ i less than 3 అనేది వ్యాలిడ్ అవుతుంది. నా ల్యాప్టాప్ మొత్తం నాశనం అయ్యేంత వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, ప్రొవైడెడ్ నేను కనుక షట్ డౌన్ అలాంటివి చేయకుంటే. సో అందుకే ఇది ఇంపార్టెంట్. నేను మీకు చేయొద్దు అని చెప్పి నేనైతే చేస్తున్నాను, బట్ మీకు అస్సలు చేయకండి. నా ల్యాప్టాప్ ఖరాబ్ అయినా కూడా ఏదో ఒకటి చేసి సెట్ చేసుకోవచ్చు, బట్ మోస్ట్లీ స్టూడెంట్స్ ఉంటే ఒకటి ఖరాబ్ అయితే మళ్ళీ తెచ్చుకోవడం ఎంత కష్టమో అయినా. సో దట్స్ ఫైన్. సో నౌ ఇప్పుడు నేను రన్ చేస్తాను మళ్ళీ దీన్ని, ఏముందో చూద్దాం. సో 0 1 2 ప్రింట్ అయిపోయింది. నేను కండిషన్ని ఫస్ట్ టైమే ఫెయిల్ చేస్తాను. ఎలా అంటే ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ i is equal to 5 తీసుకున్నాను అనుకోండి, i less than 5 ఫస్ట్ కండిషన్ ఫెయిల్ కదా అంటే, బట్ నాకు లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నాకు 5 ప్రింట్ అవుతుంది చూడండి. సో చూడండి 5 ప్రింట్ అయింది. ఎందుకు, ఇదే నాకు వైల్ లూప్లో ఆర్ ఫర్ లూప్లో నా లూప్ లోపల ఉన్న కోడ్ అనేది ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డూ వైల్ నాకు గ్యారంటీ ఉంటుంది, ఏమని, ఖచ్చితంగా నా కన్సోల్ డాట్ లాగ్ నా కోడ్ లూప్ మధ్యలో ఉన్న కోడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అని. ఆ గ్యారంటీ నాకు డూ వైల్ అనేది ఇస్తుంది. ఇదే వైల్ లూప్కి అండ్ డూ వైల్కి ఉన్న డిఫరెన్స్. సో ఇది ఫ్రెండ్స్ డూ వైల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.